ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందాము. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మార్తా మరియల ఇంటికి యేసుప్రభుల వారు పిలువబడతారు. అయితే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, మార్త యేసుప్రభును ఆహ్వానించింది కానీ విస్తారమైన పనిని పెట్టుకొని తొందరపడుతూ ఉంటుంది. తొందరపడి యేసుప్రభుల వారి యుద్ధకు వచ్చి, నీకు చింత లేదా అని యేసుప్రభుని అంటా ఉన్నది. చింత లేదా అని అడగడం ఈ మార్తతోనే స్టార్ట్ అయింది. యేసుప్రభుల వారిని ఇంతవరకు నీకు చింత లేదా నా మీద అని అడిగింది ఒక స్త్రీయే. అయితే యేసుప్రభుల వారు అక్కడ ఇస్తున్న సమాధానం ఏంటంటే, నువ్వు అనేకమైన వాటి మీద తొందరపాటు కలిగి ఉన్నావు. మరియ సరి అయిన దానిని ఎంచుకున్నది. విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపాటు కలిగి తనలో తాను చింత కలిగి ఉంది. మరి యేసుప్రభుల వారిని ఆహ్వానించింది ఎందుకు? ఆయన బోధ వినడానికి. మరియ సరైన దానిని ఎంచుకున్నది అని యేసుప్రభుల వారు అంటా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనలో అనేక మంది యేసుప్రభుల వారిని మనం ఆహ్వానించి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండు అని పక్కకు పెట్టి మార్తలాగా విస్తారమైన పనులు చేసుకుంటూ అలసిపోతూ ఉంటాం. కానీ మరియలాగా శ్రేష్టమైన దానిని మరి మనము ఎన్నుకోలేం. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం ఆ బంధువులతోనే కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. కానీ బంధువులను వదిలిపెట్టి మనం పోయి పనులు చేసుకోం కదా. ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వారితోనే సమయం గడిపి వారితోనే ఆనందించడం జరుగుతూ ఉంటుంది. యేసుప్రభుల వారిని పిలిచినప్పుడు యేసుప్రభుల వారితోనే సమయం గడపాలి కానీ విస్తారమైన పనులు పెట్టుకొని నీకు చింత లేదా అని అనడం ఎంతవరకు సమంజసం? ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో జరుగుతున్నది ఇదే. యేసుప్రభుల వారిని మనము పిలిచి పక్కన కూర్చోబెట్టి మనం విస్తారమైన పనులను చేసుకుంటూ ఉంటాం. విస్తారమైన పనులు చేసుకొని ఆ విస్తారమైన పనులలో మరి మునిగి తేలుతూ ఉంటాం. అందులో మనము నిరాశ నిస్పృహ చెందుతూ ఉంటాం. దేవుణ్ణి పక్కకు పెట్టి మన జీవితాలు ముందుకు వెళ్ళాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు పక్కకు పెడతావో, నీ జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించకుండా, నీ ఉద్యోగంలో దేవుణ్ణి ఆహ్వానించకుండా, నీ కుటుంబ జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించకుండా దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే పక్కకు పెడతావో, నీ జీవితంలో ఫలింపు అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆహ్వానించి ఆ దేవునితో పాటు నీవు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే నీ ఇంట్లో క్షేమం ఉంటుంది, నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది, నీ ఇంట్లో అభివృద్ధి ఉంటుంది. దేవుడు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో విజయం అనేది కలగదు. నువ్వు శ్రేష్టమైన దానిని నువ్వు ఏర్పరచుకోవాలి. యేసుప్రభులు వారు అంటా ఉన్నారు, మరియ శ్రేష్టమైన దానిని ఎంచుకుంది. మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నది కాబట్టి మరి ఆమె మరి శ్రేష్ఠురాలుగా ఎంచబడ్డది. ప్రియులారా, మరి నా జీవితంలో మరి ప్రభువును పక్కన పెట్టి మన పనులు చేస్తున్నట్లయితే ఆ పనులలో నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు, చింత కలిగి ఉంటావు. ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా చింత నిన్ను ఆవరిస్తూ ఉన్నది అని అంటే నువ్వు దేవుణ్ణి పక్కకు పెట్టి ఉన్నావు. దేవుణ్ణి పిలిచినా కూడా దేవుణ్ణి పక్కకు పెట్టినావేమో ఒకసారి ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి 24 వచనం మనకు చూసినట్లయితే, శిష్యులను ఆయనతో కూడాను కొంతమంది దోణి ఎక్కి అద్దరికి చేరాలని ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే గాలి తుఫాను కొట్టడం వలన ఆ దోణిలో నీళ్ళు వచ్చి వారు మునిగిపోతూ ఉంటే
వారు శిష్యులు అంటారు యేసు ప్రభుతో, ప్రభువా మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా? మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 38 వరకు చింత లేదా అని ఉంటుంది. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చింత లేదు అనే మాట అనేది ఉండదు. అయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 38 వరకు చూసినట్లయితే అందులో ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని శిష్యులు అంటా ఉన్నారు. ప్రియులారా, మీరు గమనించండి, యేసు ప్రభు వారితో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడో, దేవుడు ఎన్ని సూచక్రియాలు చేసినాడో వాళ్ళు ఎరుగుదురు. అయినా కానీ మరి యేసు ప్రభువులు వారితో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మీకు చింత లేదా ప్రభువా, మేము నశించిపోతున్నామని యేసు ప్రభువును లేపడం అక్కడ జరుగుతూ ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభుతో మన జీవితము ఎన్ని సంవత్సరాలైంది కొనసాగించి? యేసు ప్రభుతో మన జీవితము మరి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆయనతో నడుస్తున్నావు? ఆయనతో నడిచినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను నువ్వు మర్చిపోయావా? దేవుడు నీ జీవితంలో చేసిన సూచక్రియలను నువ్వు మర్చిపోయావా? దేవుడు నిన్ను అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను ముట్టి స్వస్థపరిచినప్పుడు మరి ఆ దేవుని నువ్వు మర్చిపోయావా? మరి ఇప్పుడు ఉన్న సమస్యలను బట్టి దేవా నాకు చింత లేదా అని నువ్వు అడుగుతా ఉన్నావు. దేవా నేను నశించిపోతున్నానని నువ్వు అంటున్నావేమో. సజీవుడు అయిన దేవుణ్ణి నువ్వు పక్కకు పెట్టుకొని ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా నీ సొంత పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళి నీ చింతను నీవే కొని తెచ్చుకొని యేసుప్రభు మీద నేరం మోపడం ఇది నేరమా? ప్రభునందు ప్రియులారా, మరి నీ ఆత్మీయ జీవితంలో జరుగుతున్నది ఏంటిది? ప్రభుతో నీ ప్రయాణం ఎలా చేస్తూ ఉన్నావు? మార్తలాగా యేసుప్రభును ఆహ్వానించి యేసుప్రభుతో సమయం గడపకుండా నీ ఇష్టానుసారమైన పనులు చేసుకుంటూ ప్రభువా మరి నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పు మరి అని ఇతరుల మీద నువ్వు నేరం మోపుతా ఉన్నావా? ప్రభునందు ప్రియులారా, గమనిద్దాం. యేసు ప్రభు మన జీవితంలో ఉంటాడు. అది నువ్వు గుర్తెరగాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఎన్నోసార్లు నీకు సహాయం చేసినాడు, సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి నీ జీవితంలో ఆహ్వానించి దేవునితో నువ్వు నడవాలి. ఇశ్రాయేలు ప్రజలు మధ్య దేవుడికి గుడారం వేసినాడు. దేవుని ఎదుగువాడు ఆ గుడారంలోనికి వచ్చుతూ ఉండను. అయితే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటారో, పాపం చేసినప్పుడు నా సన్నిధి మీతో కూడా రాదు అన్నప్పుడు వాళ్ళు ఏడుస్తారు. దేవా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము వెళ్ళలేము అని. ప్రియులారా, మనతో కూడా దేవుని సన్నిధి ఉండాలి. దేవుడు ఎప్పుడూ ఉండాలి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనకు చింత అనేది ఉండదు. చింతలు తీసివేసే ఆయన నీ చెంత ఉండగా భయమేలా నీకు ఉండగా? నీకు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని గమనించిన నీవు దేవుని నీ ఇంట చేర్చుకొని ఏ చింత అయితే కలిగి ఉన్నావో ఆ చింత పోగొట్టుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.